నమస్తే. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పైన పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. 400 మంది చనిపోయారు. అదొక రీహాబిలిటేషన్ సెంటర్, ఒక హాస్పిటల్ పైన పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. 400 మంది చనిపోయారు, 250 మందికి పైగా గాయపడ్డారు. దీన్ని భారత్ విదేశాంగ శాఖ ఖండించింది. ఇది సార్వభౌమాధికారానికి, ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లినట్టే అని చెప్పి చాలా తీవ్రంగా భారత్ కూడా స్పందించింది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం కాస్త రాబోయే రోజుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణకు లేకపోతే యుద్ధానికి దారితీసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? రెండు నేబరింగ్ కంట్రీసే కాబట్టి ఆ పాసిబిలిటీస్ ఏంటి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు సురేష్ కుచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. గత కొన్ని రోజులుగా జరుగుతుంది, మనం చూస్తున్నాం. వాళ్ళు దాడి చేస్తున్నారు, వీళ్ళు అటాక్ చేస్తున్నారు, ఇదంతా కూడా జరుగుతుంది. కానీ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అటాక్ ఇన్ రీసెంట్ టైమ్స్. 400 మంది చనిపోయారు, 250 మందికి పైగా గాయపడ్డారు. ఇది జరిగినటువంటి విషయం ఏంటి? వాట్ ఈస్ ద బిహైండ్? దీని వెనక ఏంటి? ఎందుకు పాకిస్తాన్ ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున అటాక్ చేసింది, ఎయిర్ స్ట్రైక్స్? పాకిస్తాన్ ఏమంటున్నారంటే మేము దాడి చేసింది టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అని. అది యూజువల్ స్టోరీ. ఇజ్రాయెల్ చెప్తుంటారు, మేము కొట్టిందంతా టెర్రరిస్ట్ క్యాంప్లో, అది హాస్పిటల్ మీద పడితే వాళ్ళ బ్యాడ్ లక్. అది వీళ్ళు కూడా అదే అంటారు. నాకేం తెలుసు, అక్కడ టెర్రరిస్టులు కూర్చున్నారు, ఈ డ్రగ్ అడిక్ట్స్లో చాలామంది టెర్రరిస్టులు ఉన్నారు, అది కూడా చెప్తారు కావాలంటే. కానీ రాజుగారు మీరు ఒక మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు. వీళ్ళు ఫస్ట్ యుద్ధం ఎందుకు స్టార్ట్ చేశారు? పాకిస్తాన్ ఎవరు వ్యతిరేకంగా స్టార్ట్ చేశారు? తెహరీకే తాలిబాన్. తెహరీకే తాలిబాన్ కాబూల్లో ఉండరు, వాళ్ళు ఉన్నది డురాన్ లైన్ దగ్గర, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర ఉంటారు. వాళ్ళు కాబూల్ ఎందుకు కొడుతున్నారు? బగారాం ఎయిర్ ఫోర్స్ బేస్ని ఎందుకు కొడుతున్నారు? అక్కడ తెహరీకే తాలిబాన్ అయితే వాడరు కదా, అది మళ్ళీ అక్కడ ఎందుకు కొట్టారు? దీనికనుక స్టోరీ ఉంది. చాలా రోజుల నుంచి యుఎస్ ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు. మీకు గుర్తుంటే కొన్ని నెలల ముందు బగారాం ఎయిర్ ఫోర్స్ బేస్ అడిగారు, తాలిబాన్ అడిగారు, ఇవ్వలేదు. మన వాళ్ళు ట్రై చేసినట్టున్నారు, మనకి ఇస్తామని అనుకున్నారు, అదేం జరగలేదు. చైనా పక్కన ఉంటారు, మాకు కావాలి దానికోసం అన్నారు, అమెరికా ఇవ్వలేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తున్నారంటే అమెరికా కోసం ఒక యుద్ధం చేస్తున్నారు. అక్కడున్న రెజీమ్ని ఎట్లయినా కిందికి దింపడానికి ట్రై చేస్తున్నారు. దాంట్లో స్టెప్ ఇది. లేకుంటే అమెరికా పర్మిషన్ లేకుంటే పాకిస్తాన్ అక్కడ బాంబ్ ఏంటి, ఒక పటాకాలు, దివాళీ పటాకాలు కూడా కాల్చారు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో. కావాలని చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. ఎంత దూరం దాకా వీళ్ళు వెళ్తారు చూద్దామని చెప్పి. వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ దగ్గర నేవీ లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ల్యాండ్ లాక్ కంట్రీ, నేవీ ఉండే ప్రశ్నే లేదు. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఆర్మీ అని చెప్పి రెగ్యులర్ ఆర్మీ ఎవరు లేరు. కానీ ఒక మాట మనం మర్చిపోకూడదు, ఇప్పుడు కాదు 17th century నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద ఎవరు వాళ్ళ కబ్జా చేయలేకపోయారు. వాళ్ళు అమెరికా కూడా అప్పుడు సోవియట్ యూనియన్, అప్పుడు వీలు ఉండే, ఫస్ట్ బ్రిటిష్ ఉండే. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళరు, ఈవెన్ దో ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఆ టైంలో లాస్ట్లో లైన్ డ్రా చేసినప్పుడు ఇండియన్ ఫ్రీడమ్ ఆ టైంలో 1947లో ఈ డ్యూరాన్ లైన్ అని చెప్పి ఒక లైన్ గీశారు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ అని చెప్పి. ఒక బ్రిటిష్ ఆయన చేసిన పని, దాన్ని అంగీకరించలేదు ఆఫ్ఘనిస్తాన్. ఇవాళ కాదు, ఆ రోజు నుంచే, ఏదో తాలిబాన్ వచ్చారని చెప్పి కాదు. దాని తర్వాత మనకు తెలిసిందే చాలా మటుకు సోవియట్స్ వచ్చారు అక్కడ. వాళ్ళు ఇదే ట్రై చేశారు, మేము ఆఫ్ఘనిస్తాన్ని మా చేతిలో ఉంచుకుంటాం, మేము చెప్పింది వాళ్ళు చేస్తారనుకున్నారు. కానీ ఏమైందంటే లోకంలో ఉన్న అందరూ టెర్రరిస్ట్ అక్కడ వచ్చేసారు, ఇంక్లూడింగ్ బిన్ లాడెన్, ఒసామా బిన్ లాడెన్, ఐమన్ అల్ జవారీ, వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారు. యుఎస్, రష్యాని, అది కోల్డ్ వార్ టైం, అది రష్యాని ఎక్కడి నుంచి బయటికి తీయాలని చెప్పి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఆయుధాలు అయితే ఏం ఆయుధాలు కావాలని చెప్పండి, మేము ఇస్తా అన్నాం. కానీ దాంట్లో మోర్ దెన్ హాఫ్ ద ఆయుధాలు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ ఇచ్చింది 50% అంతే. కానీ ఆ 50% కూడా తాలిబాన్ పోరాడి వాళ్ళని, సోవియట్ యూనియన్ని అక్కడి నుంచి తరిమి కొట్టారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. దాని తర్వాత మనకు తెలుసు మళ్ళీ సివిల్ వార్ మొదలైంది. వీళ్ళ గ్రూపులు. ఆఫ్ఘనిస్తాన్ టోపోగ్రఫీ అర్థం చేసుకోవాలి. ప్రతి రీజన్ ఒక వార్లార్డ్ కింద ఉంటుంది. ఓకే, ముందు మనకు ఒక పెద్ద ఫ్రెండ్లీ వార్లార్డ్ ఉండే, నార్దర్న్ అలయన్స్ కమాండర్ అహ్మద్ షా మసూద్. ఆయన్ని 9/11 కన్నా 3 రోజుల ముందు చంపేశారు. ఒక సిరియన్ గ్రూప్ వచ్చి మీడియాగా తయారయ్యి కెమెరాలో బాంబు పెట్టి పేల్చేశారు వాళ్ళు. అహ్మద్ షా మసూద్ లాగానే ఇంకా 10 మంది వార్లార్డ్స్ చుట్టుపక్కల ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క ఏరియా కంట్రోల్ చేసేది. హెల్ముండ్ ఒక ఏరియా కానీ, నార్దర్న్ అలయన్స్ ఒక ఏరియా కానీ, కాబూల్ ఒక ఏరియా కానీ, వీళ్ళందరూ కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళ ఏరియాలు వీళ్ళు రారు, వీళ్ళ ఏరియాకి వాళ్ళు వెళ్ళరు, ట్రైబల్స్. దాని తర్వాత మనందరూ తెలిసింది వీళ్ళందరూ పెద్ద భస్మాసూర్ ఎఫెక్ట్ అయిపోయారు. వీళ్ళు అమెరికా మీద దాడి చేయడం మొదలుపెట్టారు. అమెరికా నేటో ఫోర్సెస్ని తీసుకొచ్చారు, అమెరికా కూడా తోడొచ్చారు.
వాళ్ళ వైపు నుంచి చాలామంది చనిపోయారు. ఐ థింక్ ఆల్మోస్ట్ 700 మంది చనిపోయారు. రోడ్ సైడ్ బాంబులు పెట్టడము, ఐఈడీ ఎక్స్ప్లోజ్ చేయడము అన్నీ చేశారు తాలిబాన్. లాస్ట్లో విసుకొచ్చేసి అమెరికా బైడెన్ టైంలో పారిపోయారు, లిటరలీ పారిపోయారు. రాత్రికి రాత్రి అన్ని ఎక్విప్మెంట్ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ తాలిబాన్ తిరిగి వచ్చారు. పాకిస్తాన్ ఏమనుకున్నారంటే మేము చెప్తే వీళ్ళు వింటారు, మా పూర్వలే కదా, మేమే డబ్బులు ఇచ్చి వీళ్ళని పెంచి పోసాం, మేము మా మాట వింటారు. కానీ తాలిబాన్ ఇప్పుడు స్మార్ట్ అయిపోయారు. వాళ్ళకి తెలిసిపోయింది ఇది పాకిస్తాన్ ఆడే ఆట ఆడబోతున్నారు, మమ్మల్ని నోబడిగా చేసేస్తారు ఇక్కడ, మేము అనుమతించాం. సరే తాలిబాన్ వాళ్ళ తప్పు కూడా చాలా మటుకు. తప్పులు అంటే వాళ్ళ యొక్క మహిళల్ని ట్రీట్ చేయడంలో, వాళ్ళు ఎడ్యుకేషన్ చేయడము, వాళ్ళు సప్రెస్ చేయడము ఇదంతా చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తెలుసారు యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అని చెప్పి కాన్సెప్ట్లో భారతదేశం దగ్గరకు వచ్చారు. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వచ్చారు, మీకు గుర్తుంటుంది, ఆమీర్ ముత్తాకి వచ్చి మన దగ్గర మాట్లాడి చాలా రోజులు ఉన్నారు. దాని తర్వాత దియోబంద్కి వెళ్ళారు. అవును, వీళ్ళందరిది ఫౌండేషన్ అక్కడే కాదు, దియోబంద్కి వెళ్ళారు ఉత్తరప్రదేశ్లో. చాలా పెద్ద రిసెప్షన్ ఉండే ఆయనకి అక్కడ. ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి రిలేషన్షిప్ అయింది, పాకిస్తాన్కి అది అసలు పడట్లేదు. ఇప్పుడు దాడి చేసిన ప్రతిసారి అదే కదా ఆరోపణ, ఆఫ్ఘనిస్తాన్కి అంత సీన్ లేదు, వీళ్ళు వెనకుండి ప్రోత్సహిస్తుంది, భారతే ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్ని భారత చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా సోవియట్స్ ఉన్నప్పుడు ఎవరు చేపించారు? సోవియట్స్ని ఎక్కడి నుంచి తిరిగి బయట కొట్టడానికి ఎవరు సపోర్ట్ చేశారు ఆ టైంలో? ఇదే పాకిస్తాన్ కదా. అఫ్కోర్స్ అమెరికా తోడున్నారు, ఇదే పాకిస్తాన్ చేశారు. అప్పుడు F-16 ఇచ్చినప్పుడు పాకిస్తాన్కి ఆ టైంలో యుద్ధంలో కండిషన్ ఏం పెట్టారు అమెరికా? ఇట్ విల్ నాట్ బీ యూస్డ్ అగెయిన్స్ట్ ఇండియా. భారతదేశం వ్యతిరేకంగా F-16s మీరు వాడరని చెప్పి. కానీ రీసెంట్లీ కూడా వాడారు మన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా. ఇప్పుడు F-16స్ని అప్గ్రేడ్ చేసి ఇస్తున్నారు యుఎస్. మెయింటెనెన్స్ కొంత ఇచ్చారు కదా మొన్ననే. ఆలోచన ఎందుకు? వాళ్ళ దగ్గర ఏం చెప్పారు, మీరు ఎవరి మీద వాడాలి ఇదంతా? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ వ్యతిరేకంగా వాడాలి, ఇండియాకు కాదు. ఇప్పుడేమంటున్నారు, మళ్ళీ రీఫర్బిష్ ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళని కొట్టడానికి. యుఎస్ లిటరలీ వాంట్స్ టు టేక్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్. ఇది స్టోరీ. అందుకే ఇదంతా నడుస్తుంది. ఏం చేస్తారు? జరగదు. ఎందుకంటే హిస్టరీ చూడండి, 16th century జంజిస్ ఖాన్ టైం నుంచి చూసుకొస్తే ఆఫ్ఘనిస్తాన్ అట్లనే ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒక రెబెల్ కంట్రీ, వాళ్ళు ఎవ్వరు మాట వినరు. నేను ఒకసారి పాకిస్తాన్ వాళ్ళు అన్నప్పుడు నాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. భారతదేశం మాట వింటున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘాన్ గవర్నమెంట్ అంటే అబ్బా అట్లా కూడా ఉంటారా? ఎవరు మాట విన్న మనుషులు వాళ్ళు మన మాట వింటే అంత మోదీ గారు లేకుండా జయశంకర్ గారు అంత బాగా మాట్లాడుతున్నారా వాళ్ళతో? అదొక డౌట్ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. వాళ్ళ దగ్గర ఒక్కడు కూడా వచ్చి రోడ్ లేడు, బ్రిడ్జ్లు కట్టడు, డ్యామ్ కట్టడు, ఏం చేయరు, స్కూల్ కట్టరు, హాస్పిటల్ కట్టరు. మనం కాబుల్లో ఐ థింక్ వాజ్పేయి గారి టైం నుంచి మొదలై లాస్ట్లో మన్మోహన్ సింగ్ గారి టైంకి వచ్చేదాకా మనం ఒక పెద్ద హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసాం అక్కడ, ఇందిరాగాంధీ హాస్పిటల్ అని చెప్పి కాబుల్లో. వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని ఒక బెంచ్ మార్క్ లాగా వాడుకుంటారు కాబుల్ వాళ్ళు. ఇట్లా ఉండాలి హాస్పిటల్ అంటే, మనం కట్టించాం దాన్ని. అట్లనే మనం ఇప్పుడు డ్యామ్ కడుతున్నాం ఒకటే. ఇది పాకిస్తాన్కి అసలు నచ్చట్లేదు. డబ్బులు మనమే ఇస్తున్నాం, డ్యామ్ కూడా మనమే కడుతున్నాం. మన కంపెనీకి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అక్కడ డ్యామ్ కడతారు, 1000 కోట్ల డ్యామ్ అనుకోండి, దాంట్లో 900 కోట్లు మనకే వస్తుంది మళ్ళీ తిరిగి. మనకంటే మన కంపెనీలకు వస్తుంది, భారతదేశానికి వచ్చేస్తుంది. వాడు ఇక్కడ వచ్చి మళ్ళీ ట్యాక్స్ కడతాడు దాన్ని. ఆఫ్ఘనిస్తాన్ డజంట్ మ్యాటర్, వాళ్ళకి గ్రాంట్ లాగా అది, ఎప్పుడో టైం ఉంటే కట్టండి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్స్పోర్ట్ చేయడానికి ఏం లేదు ఎక్కువ. డ్రై ఫ్రూట్స్ ఉంటుంది, దాంతో ఓపియం ఉంటుంది. ఓపియం ఇస్ అ బిగ్ ఎక్స్పోర్ట్. కానీ మనం తీసుకోలేము కదా హఫీమ్, మన దగ్గర ఇల్లీగల్. అది పాకిస్తాన్ రూట్ నుంచి కొలంబోకి వెళ్తుండే ముందు. ఆ రూట్ ఇప్పుడు బంద్ అయిపోయింది, ఎందుకంటే కార్వార్లో మనం ఒక నేవల్ బేస్ పెట్టాం, ఇంకొక నేవల్ బేస్ లక్షద్వీప్లో పెట్టాం. దానికోసం లక్షద్వీప్లో బేస్ పెట్టినప్పుడు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు, కాంగ్రెస్ కలిసి చాలా పెద్ద గొడవ చేశారు దాని వ్యతిరేకంగా. మీరు అక్కడున్న ప్రజలు, లక్షద్వీప్ ప్రజల్ని మీరు కావాలని చెప్పి వాళ్ళ మీద స్పైయింగ్ చేస్తున్నారు, అక్కడ ఉన్న కోరల్ రీఫ్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, మీరు ఎందుకు పెట్టారు అక్కడ నేవల్ స్టేషన్ అని. దీనికి పెట్టాం ఈ ఓపియం ట్రేడ్ ఆపడానికి. ఎనీవే దాట్స్ అ సైడ్ స్టోరీ. ఎందుకంటే ఈ ఓపియం అమ్మితే డబ్బులు వస్తుంది ఆఫ్ఘనిస్తాన్కి, ఇప్పుడు అమ్మలేకపోతున్నారు వాళ్ళు. ఇరాన్ పంపిస్తా అనుకుంటే అక్కడ ఎవడైనా ఓపియం తను దొరికితే వాడిని ఉరివేసేస్తారు, వాళ్ళు ఇల్లీగల్. అటు పైన రష్యా వైపు పంపిస్తారంటే అక్కడ పిచ్చోర్లాగా కొట్టుకుంటున్నారు వాళ్ళు, అక్కడ కూడా ఏం చేయలేదు. సో ఆఫ్ఘనిస్తాన్కి డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు వచ్చే ఆదాయం వచ్చి ఒకటే సోర్స్ ఇండియా నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారు. మన అక్కడికి రైస్ పంపిస్తున్నాం, బియ్యం పంపిస్తున్నాం, గోధుమలు పంపిస్తున్నాం,
మనం అక్కడ కావాల్సిన వాళ్ళకి సరుకులు పంపిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం మనం. సో దట్ వాళ్ళని గుడ్ హ్యూమర్ అంటాం ఇంగ్లీష్లో, గుడ్ హ్యూమర్ని ఉంచుకోవాలి. అంటే వాళ్ళకి కొంచెం సంఖ్య తిరిగిందంటే అంతే సంగతి, వాళ్ళు మన వైపు తిప్పిస్తారు తుపాకీ. అది ఉండకూడదు, వాళ్ళని హ్యాపీగా ఉంచుకోవాలి. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తెహ్రీకే తాలిబాన్కి పాకిస్తాన్తో ప్రాబ్లం. ఒకటి ద రీజన్ బీయింగ్ డురాండ్ లైన్. పష్తూన్స్ని మీరు డివైడ్ చేసేసారు. కొంతమంది పష్తూన్స్ ఇక్కడ ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు. మన దగ్గర కూడా అంతే జరిగింది. మన బార్డర్ డ్రా చేసేటప్పుడు ఈ మహాత్మా గాంధీ, ఈ జవహర్లాల్ నెహ్రూ ఎవరు కూర్చొని చూడలేదు మ్యాప్ ఎట్లా డ్రా చేస్తున్నారు. కర్తార్పూర్ కారిడోర్ వన్ ఆఫ్ ద మోస్ట్ హోలియెస్ట్ సిక్ గురుద్వారాస్ పాకిస్తాన్లో ఉంది. మన బార్డర్ నుంచి 1/2 కిలోమీటర్ కూడా లేదు. మనం ఇప్పుడు వీసా తీసుకోవాలి దానికి వెళ్ళాలంటే. అఫ్కోర్స్ రోడ్ వేసారు, అన్నీ చేశారు, కానీ వీసా తీసుకోవాలి. అక్కడ రాత్రిపూట ఉండలేము, ఎక్కువ 1-2 రోజులే అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ చుట్టుపక్కలే. అప్పుడు డ్రా చేసినప్పుడు మీరు చూడలేదు కర్తార్పూర్ కారిడోర్. కర్తార్పూర్ మనకు ఉండాలి, మన వైపు రావాలి ఉండే. 1 కిలోమీటరే కాదా మీరు ఇట్లా తీసుకుంటే అయిపోతుండే. చేయలేదు, ఇచ్చేసారు పాకిస్తాన్కి. తర్వాత లేచి కూర్చొని అరే వాళ్ళ వైపు వెళ్ళిపోయిందా, ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేయలేదు. ఇది ప్రాబ్లం సార్. అయితే ఇప్పుడు వాళ్ళు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఇదే చర్చ. మన వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడారు, మన వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మరొక పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ మనం చూసాం. ఈ ఘర్షణల నేపథ్యంలో, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మరొకసారి ఆపరేషన్ సింధూర్ని మనం చూడబోతున్నాం నియర్ ఫ్యూచర్. పాసిబిలిటీ ఏంటి? మనం వాళ్ళిద్దరు కొట్టుకొని మనకేం కాదు, మనం ఇంటర్ఫియర్ చేయకూడదు. వాళ్ళిద్దరు కొట్టుకొని నో ప్రాబ్లం. ఆఫ్ఘన్స్కి మన బయట హెల్ప్ అక్కర్లేదు. అంటే మన మీద కోపాన్ని వాళ్ళ మీద తీర్చుకుంటున్నారని ఏమైనా చేయండి, వాళ్ళకి తెలుసు. వాళ్ళు నేను చెప్పాను చూడండి, 16th century నుంచి ఇదే యాటిట్యూడ్ ఉంది వాళ్ళకి. ఆఫ్ఘనిస్తాన్ ఎవడొస్తే బ్రిటిష్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళు కూడా కొట్టారు. రష్యన్స్ వచ్చారు, ఇంత పెద్ద ఆర్మీ, రష్యన్ ఆర్మీ, వాళ్ళని ఓడించారు. ఇంత పెద్ద నేటో, వాళ్ళని ఓడించారు. ఈ పాకిస్తాన్ ఏంటి, నథింగ్. రేపు ఏం చేస్తాడు, ఇప్పుడు ఈద్ వస్తుంది, మంచి మస్జిద్ చూసుకుంటారు పెషావర్లోనో, ఇస్లామాబాద్లో, రావల్పిండిలో. అక్కడ తీసుకెళ్ళి ఒక సూసైడ్ బాంబ్ చేస్తాడు, ఒక 200 మంది పోతారు పాకిస్తానీ వాళ్ళు. అదే జరుగుతుంది, అదే జరగబోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఏం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది సూసైడ్ బాంబర్స్. వాళ్ళని వాడుకుంటారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్ దాంట్లో. అదే వాళ్ళు తప్పుపట్టలేవు. వాళ్ళకి ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్. పాకిస్తాన్కి జవాబు ఇవ్వాలంటే చెప్పారు కూడా, నిన్న కూడా చెప్పారు, మేము పాకిస్తాన్ని మా దగ్గర నిన్న చేసిన బాంబింగ్కి వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లోనే సరైన జవాబు ఇస్తాం మేము అని చెప్పారు. పాకిస్తాన్ భాషలోనే మేము జవాబు చెబుతామని చెప్పారు. అంతే, అర్థమైపోయింది ఏం చేస్తారండి. మళ్ళీ సూసైడ్ బాంబింగ్ చేస్తుంది, మళ్ళీ మనం తిడతారు. భారతదేశం చేపించారు సూసైడ్ బాంబింగ్ మా వైపు. మనం చేయక్కర్లేదు, లెట్ అస్ స్టే అవే ఫ్రమ్ ఇట్. మనం కావాల్సిన సహాయం వాళ్ళకి చేస్తున్నాం, అది చేయాల్సింది. దట్ వీ విల్ కంటిన్యూ డూయింగ్. ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, ఆయుధాలు మనం డైరెక్ట్గా మన వైపు నుంచి ఇవ్వం. నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. థర్డ్ పార్టీ నుంచి తెప్పించుకుంటారు. ఎందుకంటే రేపు దొరికింది అనుకోండి పాకిస్తాన్ ఆర్మీకి ఏదైనా ఆయుధాలు దొరికింది వీళ్ళ చేతిలో, మేడ్ ఇన్ ఇండియా అంటే కథ, మళ్ళీ అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో వీళ్ళని చేస్తారు, ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్స్ ఉంది ఆయుధాల కోసం. చైనాలో ఉంది, మన అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ అటువైపు ఒకటి ఉంది చైనాలో. ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు. రష్యా దగ్గర అయితే, అక్కడ యుక్రెయిన్ రష్యా అయితే ఫుల్ సూపర్ బజార్ స్టార్ట్ చేసేది వాళ్ళు. సూపర్ మార్కెట్ ఉంది అక్కడ, ఆయుధాలు కొనుక్కుంటారు అక్కడి నుంచి, అంతే. దాని తర్వాత కావాలని చెప్పి వాళ్ళు ఇరాక్ దగ్గర వెళ్తే ఇరాన్లో కూడా దొరుకుతుంది వాళ్ళకి ఆయుధాలు, వాళ్ళు కూడా ఇస్తారు. ఈ ఫైట్ నడిమిట్లో అక్కడ కూడా వాళ్ళు కూడా కొంచెం డిస్పోజ్ చేస్తారు. కావాలంటే 10 డ్రోన్లు కూడా ఇస్తారు, కావాలంటే యూజ్ చేసుకోరా అని చెప్పేసి నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఏమైనా జరగచ్చు. సో ఇదే పరిస్థితిలో సో మనం ఒక నార్మల్ బాంబింగ్ లేకుండా వీరు వాడి మీద బాంబింగ్ చేశాడు. ఫస్ట్ తెహ్రీకే తాలిబాన్ అటాక్ చేసి వాళ్ళని అటాక్ చేశారు, పర్ఫెక్ట్లీ లీగల్. వీళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళు కాబూల్ మీద ఎందుకంటే కాబూల్లో ఉన్న గవర్నమెంట్ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అట్లా ఉందా, ముందు కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు, అప్పుడు ఎందుకు బాంబ్ చేయలేదు మీరు? ఇప్పుడు కాబూల్ ఎందుకు బాంబ్ చేస్తున్నారు? ఎందుకంటే అమెరికన్స్ టెస్ట్ చేస్తున్నారు, అక్కడ ఒక రెజీమ్ చేంజ్ తీసుకురావచ్చా. కానీ చేస్తే అది వర్షన్ 2 అయిపోతుంది, మరొకసారి పాత హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ అమెరికా అక్కడి నుంచి అన్ని పడేసి పరిగెత్తాల్సిన సీన్ వస్తుంది. ఇది ట్రంప్ది ఒక డ్రామా. ఇది ట్రంప్ క్యూబా టేక్ ఓవర్ చేస్తా అంటున్నాడు, వెనిజువేలా టేక్ ఓవర్ చేసుకున్నాడు, ఇరాన్ ట్రై చేసాడు, ఫ్లాప్ అయింది. ఆయనకి ఏదో ఒక కొత్త ఎక్స్క్యూజ్. కంటిన్యూస్గా పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తున్నారు. ఇప్పుడు యుఎస్ అప్గ్రేడ్ చేస్తున్నారు F-16. ఎందుకు అప్గ్రేడ్ చేస్తున్నారు చెప్పాను చూడండి. ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ రెజ్యూమ్ చేంజ్, యూ హ్యావ్ టు బ్రింగ్ అ రెజ్యూమ్ చేంజ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. దాన్ని వాళ్ళ లీడర్ని, వాళ్ళ గవర్నమెంట్ని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టండి. కానీ వీళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్
పాత హిస్టరీ బుక్ తీసుకొని తిప్పి చూస్తే అప్పుడు తెలిసిపోతుంది వీళ్ళు ఏం చేయగలరు, అది వాళ్ళు చేసి చూపిస్తారు. ఒక్క బ్యాటిల్ కూడా ఓడిపోలేదు. సో ఒక్క బ్యాటిల్ కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఓడిపోలేదు, అదొక ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. వచ్చే ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.